సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ ముందు రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అప్పచెప్పడాన్ని ఇలా తీవ్రంగా నిరసిస్తూ ఇలా కాళేశ్వరం చెప్పారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా భారతదేశంలోనే అత్యున్నతమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే మరి అది కాళేశ్వరం చెప్పి ఇప్పటికే అనేక సంస్థలు ఇలా రిపోర్ట్ ఇచ్చినాయి. అట్లాంటిది ఇలా బీఆర్ఎస్ పార్టీకి చూస్తున్న ఆదరణను ఓర్చుకోలేక ఇలా 2 సంవత్సరాల కాలంలో మేము ఏం చేయలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్వీర్యం అయిపోతున్నదని చెప్పి ఇలా దృష్టి మరల్చడానికి ఇలా లేనిపోని అపనిందలు చేసి ఇలా కాళేశ్వరం నిర్మాణాన్ని ప్రశంసించిన సంస్థలు మరి ఈరోజు నివ్వెరపోతా ఉన్నాయి. అంత మంచి ప్రాజెక్టు ఇలా 2 పిల్లర్లు కుంగితే వాటిని రిపేర్ చేయించలేక ఇలా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని చెప్పి ఎంతో మంది ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇలా ట్విట్టర్లలో వస్తా ఉన్నాయి. అందుకే ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి ఉద్యమాలు తెలంగాణ సాధించే సమయంలో ఉద్యమ సమయంలో ఇలాంటి అవాకులు చవాకులు ఇలాంటి కేసులు ఎన్నో మా మీద ఇప్పటికే పార్టీ మీద మా మీద మోపారు. ఏవి కోర్టులలో నిలబడే కాబట్టి ఇది రాబోయే స్థానిక సంస్థలల్లో ఇలా పార్టీని అప్రతిష్టపాలు చేయాలి. పార్టీ ప్రజలలో ఆదరణ వస్తా ఉన్నది. దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలంటే డైవర్ట్ పాలిటిక్స్ కోసము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి అనుమతులే ముఖ్యమంత్రి ఏదో వరదలు వస్తే ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి కారణం కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రు వచ్చి వాళ్ళ సిద్ధంగా హరీష్ అన్న నాయకత్వంలో ఈ జిల్లాలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పొందగట్టమని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. హరీష్ అన్న ఎంట కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎంట కావచ్చు, కేసీఆర్ ఎంట కావచ్చు, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రజలు మేమందరం అండగా ఉంటామని చెప్పి రాబోయే కాలంలో పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా తప్పకుండా దాన్ని మరి ఇలా సద్వినియోగం చేసుకుంటాం. ఇలా పల్లె కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ మనం అందరం ఇలా వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ప్రాజెక్టు నీళ్లు నిండొద్దు, నీళ్ళన్నీ బనకచెర్లకి వెళ్ళిపోవాలి అనే గుర్తొచ్చిన చెల్లించే కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ఈరోజు సిబిఐకి చెప్తే అది ఎట్లాగూ 2-3 ఏళ్ళు పెండింగ్లో ఉంటుంది. మరి ఈరోజు ఆయన పేరు ప్రజలు మర్చిపోతారని చెప్పి అనుకోవటం ఆశాసుదం. ఈరోజు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ ప్రజలకి ఏం అవసరం ఉందో ఆ అవసరం దృష్ట్యా కాళేశ్వరం రైతులకి వరప్రదాయని అన్నపూర్ణ లాంటి ఆ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టులో మరి ఎన్నో కాంపోనెంట్స్ అన్ని ఉపయోగంలోకి తీసుకున్నటువంటి తరుణంలో మరి ఒక మేడిగడ్డ మాత్రమే మరి దాన్ని బద్నాం చేయటం అనేది మరి విడ్డూరంగా ఉంది. అతి పెద్దదైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మరి ఎత్తిపోతల పథకం మరి దాన్ని చూసి ఓరవలేనటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు కుళ్ళు రాజకీయం కుతంత్రాలు కుయుక్తులతో ఈ పాలన అందిస్తున్నటువంటి ఈ పాలనలో రైతులు కానీ ప్రజలు కానీ పేద వర్గాలు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఇప్పటికైనా దాన్ని దృష్టి మళ్లించి మరి ఇచ్చిన అన్ని వాగ్దానాలు వాటిపైన దృష్టి పెట్టాలని ఇప్పుడు పలుకుతూ మరి ప్రజలు ఎవరు కూడా ఈ రాష్ట్రం మొత్తంలో ఈ దేశం మొత్తంలో కేసీఆర్ పేరు डिस्ट्रिक्ट इंचार्ज मिनिस्टर और कालेश्वरम का जो है मेहनत करके बनाने वाला मिनिस्टर हरीश राव को जो है बदनाम करके किसी तरीके से पब्लिक में हमारे पार्टी को जो है बदनाम करके आगे उन लोग फ़ायदा उठाने की कोशिश का एक कड़ी है, जिसको हम सख्ती के साथ मजम्मत करते हैं, कंडेम करते हैं। अगर उनको दम है तो उसी तरह पॉलिटिकली जो है मुकाबला करना चाहिए, लेकिन ये जो है जेल में भिजाने की चक्कर, वो बातें करने की चक्कर, खुंदल के मारने की चक्कर, एक चीफ मिनिस्टर होने के नाते वो अपना जो है स्टेचर भूल गया है।
एक चीफ मिनिस्टर होने के नाते वो अपने आप को जो है अभी भी एक गली का एक मामूली रौडी की किस्म का स्टाइल से काम कर रहे हैं, जिसकी हम शदीद मजम्मत करते हैं। गवर्नमेंट जब आने के बाद आपको पब्लिक आपको जो मौका दी है, तो आप काम करने के बजाय सिर्फ बदला लेने के लिए किस तरीके से जो है बीआरएस को जो है परेशान करके इसमें रखने के लिए जो है मसरूफ है लोग। इनके आने के 2 साल का अरसा होने को आ रहा है, लेकिन इन्होंने पब्लिक के जो है वेलफेयर स्कीम्स के అసెంబ్లీ బహుశా అందరూ చూసే ఉంటారు. అదో సర్కస్ కంపెనీ లాగా మరి పైశాచిక ఆనందం పొందుతూ ఆ తీరు ఎవ్వరు కూడా ఇష్టపడలేదు. ఈరోజు కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఆయనను మరిపించాలని 2 సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు, రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటూ చెల్లలేదని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకి ఈ కేసు అప్పచెప్పాలని చూడడం హాస్యాస్పదం. అంటే ఈ బనకచర్ల కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ బనకచర్లలో కృంగినటువంటి 2 పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది, ఆ పేరు మొత్తం కేసీఆర్కి వస్తుందని చెప్పి అసెంబ్లీ తీర్మానంలో సిబిఐ కేసు కేసీఆర్ గారిది అప్పచెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. 25 సంవత్సరాల పోరాటం, 15 సంవత్సరాల పోరాటంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో 15 సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు, మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటిపైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ 10 సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు 1,30,000 పైచీలకు ఎస్టిమేట్ చేసిన తర్వాత సుమారు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన, ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతోటి చర్చలు చేసి గంటలు రోజులు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికి కేవలం 2 పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈరోజు దాన్ని యాగ చేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థత